సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. మీరు కూడా చెప్పాలి, నాకు మాత్రం కాదు, అదే మీకే నేను చెప్పాను. నేను ఎప్పుడూ చెప్పుకుంటుంటా. శ్రీ మహాగణపతే నమః. మరి ముందు ఎందుకు చెప్పాలా మీరు? చంద్రుడు ఇక్కడ ఉండిన వారు అప్పుడే అంత అవి వెళ్ళిపోయారు, వెళుతూ ఉన్నారు, ఆయన ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు యొక్క గురువందన కార్యక్రమంలో దత్తాత్రేయుడు చాలా సంతృప్తి పడుతున్నాడు. గట్టిగా కొట్టచ్చు కదా చెప్పట్లు, కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది వాడు. ఇంతవరకు ఈ వేదికలో ఉండినటువంటి చాలాసేపు కూర్చున్నారు కదా, ఇదొక మంచి సమయం. లేచి కూర్చోవటం బాగుంటుంది. కూర్చోండి. శ్రీ హరే కృష్ణ. ఈరోజు గురువందన కార్యక్రమంలో వెంకటరమణ గారు, వెంకట్ గారు చాలా రోజుల నుంచి పాపం కార్యక్రమానికి 4-5 ఏళ్లుగా ఆశ్రమానికి చుడుతూనే ఉన్నారు, స్వామీజీ రావాలని. సమయం అనేది చాలా, ఒక్కొక్క క్షణము ఈ యొక్క అవతారంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే పరమాత్ముడు మనకు కొన్ని కోట్లు లేక కొన్ని లక్షలు హంసలు మాత్రం మనకు సృష్టించి పెట్టాడు. కొన్ని కోట్ల హంసలు మనకున్నాయి. ఒక హంస ఒక ఊపిరి తీసుకొని బయట వదలటం, విశ్వాస నిశ్వాస క్రియలు ఒక్క పర్యానికి ఒకటైపోతుంది. మనం ఎన్ని మాటలు ఊపిరి తీసుకోవటం వదలటం ఉందో మనకు అన్ని బ్యాంకు బ్యాలెన్స్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇంతే ఉంటుంది. ఇన్నే కోట్లు రచన చేసి వేసేస్తాడు ఒక జీవికి. ఒక్క హంస కూడా ఎక్కువ కాదు. ఆ హంసలు అయ్యేంత వరకు ఎన్నో కష్టపడుతుంటాం. రోగాలతో, రుజనాలతో, నానా బాధలతో దాన్ని నయం చేసుకోవటానికి యంత్ర మంత్ర గురువు ఆశ్రయాలతో, హాస్పిటళ్ళతో, వైద్య శాస్త్రంతో నానా అవస్థలు పడతాం. ఎన్ని అవస్థలు నువ్వు పడినప్పటికీ, ఎన్ని ఆపరేషన్లు అయినప్పటికీ, ఎన్ని యంత్రమంత్రాదులు వచ్చినప్పటికీ కూడా హంసలు మాత్రమే, మనకి ఎంత హంసలు ఉన్నాయో అంతవరకే, అంతే. తర్వాత ఒక హంస కూడా ఎక్కువ, ఒక ఊపిరి కూడా ఎక్కువ ఉండదు. అది సద్గురు అనుకున్నప్పుడు మాత్రమే ఊపిరిని ఎక్స్టెన్షన్ చేయవచ్చు. అది లోకోపయోగానికి పనికి వస్తే మాత్రమే ఆ హంసల్ని ఎక్స్టెన్షన్ చేస్తాడు. కేవలం ఫ్యామిలీకి ఉపయోగ కూడా కాకుండా తనకే మాత్రమే బతికిన తర్వాత గురువుని మరిచిపోవటం, లేక ఫ్యామిలీనే మరిచిపోవటం, దురభ్యాసాలకు అలవాటు పడి ఆ హంసలు నాశనం చేసుకొని, వ్యర్థం చేసుకొని, అన్యాయం చేసుకొని తాను మళ్ళీ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవటం, ఇవి చేయకూడదు. అందుకని ప్రతి క్షణము కూడా ఉత్తమమైనటువంటి క్షణం మనది. మన నాగపణి శర్మ గారు లాలి పాట చాలా బాగా పాడారు. నేను అదే చెప్పా ప్రసాద్కి, ఈ లాలి పాట తీసుకున్నాన్న, ఒక 8 పాటలు మీరు పాడుతుంటారు ఎప్పుడు, లాలి పాటలు దత్తస్వామికి, ఈ పాట కూడా ఒకటి వేసుకోండి అని చెప్పా. బాగుంది, చాలా బాగుంది. అది ఇంకా 2-3 చరణాలు ఎక్కువ రాయమని చెప్తున్నాను. కొంచెం ఎక్కువసేపు అట్లా తూగుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది. అందరికీ నిద్ర రావాలి కదా. అందరికీ యోగ నిద్ర అనేది, యోగ నిద్ర అంటే మనం అందరూ కూడా తప్పు తెలుసుకున్నాం. యోగ నిద్ర అంటే పర్మనెంట్గా వెళ్ళిపోవటం అనేది కాదు. యోగ నిద్ర అనేది చాలా ముఖ్యం జనానికి. కళ్ళు మూసుకొని భగవంతుడు ధ్యానం చేయటమే యోగ నిద్ర. ఈ సృష్టి ప్రారంభంలో
ఈ జీవరాశులంతా సృష్టించి ఈ అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ అణువులకి జీవాన్ని ఇచ్చేటప్పుడు అక్కడ ఉండేటువంటి ఇంద్రాది దేవతలంతా కూడా ఆ బ్రహ్మస్వామిని అడిగినప్పుడు, ఇంతగా జీవసృష్టి చేసేస్తున్నావు, ప్రపంచంలో అన్ని లోకాల్లో కూడా సృష్టిస్తున్నావు, నీ సంతోషానికి సృష్టిస్తున్నావో ఆ జీవులు మిణుకు మిణుకుగా ఉండేటువంటి అణువులకి జీవాన్ని కల్పిస్తున్నావో, ఆ మిల్కీ వేవ్స్లో ఉండేటువంటి జీవులు కిందికి వచ్చి జీవరాశులు ఉత్పత్తి అవుతున్నాయి. చాలా బాగుంది నీ లీల, అద్భుతంగా ఉంది. కానీ వీళ్ళందరూ కూడా సృష్టించబడిన తర్వాత ఈ సమస్త జీవులు, ఈ మానవ జనాంగం, వీళ్ళందరినీ సృష్టించావు. చాలా అద్భుతం, చాలా అద్భుతం. కానీ వీళ్ళు భూస్పర్శ చేస్తూ ఉండగానే మాయలో పడిపోతారు. ఏ అవతార పురుషులైనప్పటికీ కూడా రాముడు మాయగా నాటకమాడాడు. ఎందుకంటే భూస్పర్శ అయింది కదా. విష్ణువు మాయలో పడ్డట్టుగా చూపించాడు. ఎందుకంటే భూస్పర్శం అయింది కదా. ఎవరు భూస్పర్శం అవుతూ ఉండగానే అత్యంత కర్మభూమి అయినటువంటి అన్ని లోకాలకి భూలోకం విశేషమైన లోకం ఇది. అన్ని అవతారాలకి అన్ని విధమైనటువంటి వాయు కాలుష్యం నుంచి మొదలుకొని శుద్ధమైనటువంటి సృష్టి వరకు కూడా ఉండేటువంటి కర్మను ఆచరించటానికి, కర్మను ఇంకా ఎక్కువ తీసుకోవటానికి, కర్మ నుంచి దూరం కావటానికి ఈ భూలోకం అత్యంత ప్రధానమైనటువంటిది. అందుకని ఇక్కడ రాక్షసుల నుంచి మొదలుకొని దేవతల నుంచి మొదలుకొని సమస్త భూతాలు, మనిషి కూడా ఈ ప్రపంచంలో పుట్టాడు. వీళ్ళందరినీ పుట్టించిన తర్వాత ప్రభు వీళ్ళ కథ ఏమిటి? మోహంలో పడిపోతారు. వీళ్ళకి రాగాన్ని కూడా నువ్వు అందించేశావు, మోహరాగాన్ని అందించావు. వీళ్ళు మోహం నుంచి బయటపడలేరు, చాలా కష్టమవుతుంది. మళ్ళీ ఎందుకు బయటపడలేరు అంటే మళ్ళీ పాపాన్ని చేసినట్టే అవుతుంది. ఎప్పుడు బయటపడలేరో పాపం చేస్తూ ఉంటారు. మోహించి పాపం చేస్తూ మళ్ళీ పాపకూపానికి వెళుతూ మళ్ళీ పుడుతూ మళ్ళీ సృష్టి అవుతూనే ఉంటుంది. ఇది ఏమీ బాగలేదు అనిపిస్తుంది అని అక్కడ ఉండే దేవతలంతా అడిగినప్పుడు, మాకు ఇదే ఒకప్పుడు చేశావు, మళ్ళీ ఇప్పుడు ఈ అణువులకి మళ్ళీ ఇట్లా చేస్తున్నావు, బాగలేదు అని అన్నప్పుడు నేను ముందుగానే వీళ్ళందరికీ ఒక విరుగుడు పెడుతున్నాను. విషం పుట్టిందంటే అమృతం పుడుతుంది, లేక అమృతం పుట్టిందంటే విషం పుడుతుంది. రాత్రి పుట్టిందంటే పగలవుతుంది. ఇవన్నీ పుట్టాడంటే చచ్చినట్టే కదా అనేటువంటిది విరుగుడు ఎప్పుడో నేను పెట్టేశాను. గురుమూర్తిని నేను తీసుకొస్తున్నాను, గురువు సృష్టి చేస్తున్నాను. అదే దత్తాత్రేయుడు, మూల గురువు అయినటువంటి దత్తస్వామిని సృష్టిస్తున్నాను. అందుకని విరుగుడు ఎవరు కనిపెట్టుకొని దాన్ని ఆ గురువుని ఆశ్రయించుకుంటారో మోహంలో పడరు. వీళ్ళు తొందరగా వీళ్లకు పట్టినటువంటి కర్మలంతా కూడా పోతాయి అని బోధించినప్పుడు మొదట సృష్టి సద్గురువే దత్తాత్రేయుడి యొక్క సృష్టి అయింది అన్నారు. ఈ పోట్లాడతారనే ఒక దృష్టితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి అత్రి అనసూయలకు కనపడ్డారు. వాళ్ళు కూడా తపస్సు చేసిన తర్వాత పుట్టినటువంటి పరమాత్ముడు. భయపడ్డారు. మళ్ళీ కొద్ది కాలమైన తర్వాత ఒకే రూపంతో కనపడ్డాడు. అవధూతగా దిగంబరుడుగా అంబరాన్ని ధరించినవాడు, అంబరమంతా ఉండినటువంటి వాడు, లింగం ఆకాశమూర్తి అన్నట్టుగా ప్రపంచమంతా వాడే కనపడుతున్నాడు. వాళ్ళలోనే ప్రపంచము, ప్రపంచంలోనే వాడు. అట్లా ఉండేటువంటి ఆ దత్తాత్రేయుడి యొక్క దత్త రూపము చూడండి, విశేషంగా ఒక సైన్స్. అది ఒక సైన్సు. 4 వేదాలను పెట్టుకున్నారు. ఒక కామదేవుని పెట్టుకున్నాడు చుట్టూ, కల్పవృక్షాన్ని పెట్టుకున్నాడు చుట్టూ. అటువంటి దత్తాత్రేయుడిని ఎంతోమంది మహర్షులు అనుసరించారు. కొంతమంది కర్మ పోతుంది అనే దృష్టితో, కొంతమంది భోగాలు వస్తాయి మనకు
అనే దృష్టితో స్వామిని అనుసరించారు. ఆయన విపరీతమైన లీలలు 1000 సంవత్సరాలు సముద్రంలో ఒక సరోవరంలో దాక్కున్నాడు. ఎన్ని రోజులైనా రాలేదు. కొంతమంది తిట్టుకొని వెళ్ళిపోయారు, వీళ్ళు ఇంకా గురువుగారు లేరు పోయారు అని. కొంతమంది మొండిగా మేమేమైనా ఉంటామని కొంతమంది మాత్రం ఉండిపోయారు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు విచిత్రమాయతో వస్తాడు, దిగంబరుడుగా అర్ధనగ్నంగా వస్తాడు, శరీతో వస్తాడు. కొంతమంది తిట్టుకొని వెళ్ళిపోతారు, ఈయనేం గురువు ఇది అని చెప్పేసి తిట్టుకొని వెళ్ళిపోతారు. అట్లా ఇంకేమైనా కానీ ఇది ఒక మాయ మనకు అని వెంటబడిన వాళ్ళు గురుతత్వాన్ని పొందుతారు. గురువు చాలా పరీక్ష చేస్తాడు. గురువు సమస్యను కలిగిస్తాడు, ఆ సమస్యకు విరుగుడు కూడా కల్పిస్తాడు. గురువుని ఏమాత్రం వదలకూడదని దత్త దర్శనంలో బాగా మనకు కల్పించాడు, బాగా మనకు అనుభవంలో వచ్చింది. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా 102 100 ఎన్ని మాటలు 170 70 170 170 పర్యాలు 170 పర్యాలు ఈ ప్రపంచం ముస్లిం రాష్ట్రాల నుంచి మొదలుకొని మీరు ఏ రాష్ట్రం చెప్తారో అక్కడికంతా వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు కూడా భగవద్గీతను పట్టుకున్నారు, భగవద్గీత చదువుతున్నారు, భగవద్గీత ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. మీరు ఎట్లా పట్టేస్తారు అనుకోవచ్చు. మీరు మాయా మంత్రము మెస్మరిజంతో కాదు, ఒకప్పుడు అట్లా చేస్తూ ఉంటే మెస్మరిజం కూడా వాళ్ళని అట్లా పట్టాలి కదా. పిల్లలకి కోటింగ్ వేసినట్టుగా ఔషధి తినరు కదా, అందుకని కొంచెం తేనె కోటింగ్ వేసేస్తారు కదా, తినేస్తారు. ఇప్పుడు అక్కర్లేదు అది, ఆ స్టేజ్ దాటిపోయింది ఇది. అందుకని కేవలం చూస్తూనే మెస్మరిజం అయ్యేటట్టుగా అయిపోతున్నారు. అట్లా మొట్టమొదట వాళ్ళు అడిగేది ఏంటంటే, ఫస్ట్ దేవుణ్ణి మీరు చూసారా, ఆ దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇదొక ప్రశ్న మహారాజు గారికి వచ్చింది. మహారాజు అందరినీ అడుగుతున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు. ఈ 3 ప్రశ్నలు ఎవరు చెప్పనే లేదు. ఎవరు కూడా ఏదో గ్రంథాలు తిరిగేశారు, గ్రంథాలు తీసుకొచ్చారు, నానా అవస్థలు పడ్డారు. కొనాకు మహారాజు ఒక ఆజ్ఞ వేశాడు, రేపు నేను కొనాది ఇది ఇక నాకు చేత కాదు, నేను తెలుసుకోవాలని ఎంతో ఆశగా ఉన్నాను, ఇంత పండితులు ఎవరూ చెప్పలేకపోయారు. ఒకే పండితుడు మా ఆస్థానంలో ఉన్నాడు, తరతరాలుగా ఉన్నాడు. ఆ పండితుడిని అడుగుతానని పాపం ఆ వృద్ధ పండితుని అడిగాడు. అయ్యా చెప్పక నువ్వు చెప్పు, లేకపోతే నీ తలకాయ తీసేస్తానన్నాడు. వచ్చి నాకు వచ్చింది ఈ తాపత్రయం అని ఏదో తంటాలు పడ్డాడు. రేపు చెప్తానని వచ్చేసాడు. వచ్చి ఇంట్లో చాలా దుఃఖంగా ఉన్నప్పుడు పశువుల కాపరి వచ్చాడు. అయ్యా ఎందుకు దుఃఖపడుతున్నారు మీరు అని. మహారాజా తట్టు నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఎందుకో చాలా దుఃఖపడుతున్నారు, ఏమైంది, రేపు నా తలకాయ పోతుందిరా నాకు. మీ తలకాయ ఎందుకు పోతుందని మహారాజు గారు 2-3 ప్రశ్నలు అడిగాడు. చాలా కష్టంగా ఉంది నాకు, చెప్పలేకపోతున్నా నేను. ఏంటవి? ఈ 3 ప్రశ్నలు. ఇంతేనా, రేపు నన్ను పంపించండి నేను చెప్తానన్నాడు. పశువులు కాపరి నీవేం చెప్తావు, నన్ను పంపించండి, నా యజమాని, మీరు మీ తలని కాపాడుకునే జవాబుదారి నాది, ఎందుకంటే నాకు ఇన్ని రోజులు అన్నం పెట్టారు, నన్ను పంపించండి, నా తలకి పోతే పోతుంది. సరే నువ్వు ఇట్లే వెళతావా పండితు, నేను వేషం వేసుకొని వెళ్ళను, పశువులు కాపరా కానీ వెళతాను. వచ్చాడు, మహారాజుకు చెప్పారు ఇట్లా. మహారాజుకు కావలసింది సమస్య పరిహారం కావాలా, ఎవరే కానీ తొందరలేదు. పశువులు కాపరి అయితే ఏమి, నా సమస్య దూరం అయితే చాలు అని. దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు, పాలను తెప్పించండి అన్నాడు. గంగాళం పాలు తెప్పించమని. ఆ పాలను చూపించి అడిగాడు, దీంట్లో స్వామి వెన్న ఉంది అన్నాడు. వెన్న ఉంది, అయితే తీసి ఇవ్వండి అన్నాడు. అది ఎట్లా తీసిస్తావు, పాలను కాచాలా, మరి పెరుగు చేయాలా, దాని పేరు పెరుగు చేయాలా, చిలకాలా,
వెన్న వస్తుంది కదా, తొందరగా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈ పచ్చిపాలు ఎట్లా వస్తుందో అట్లనే పరమాత్ముడికి మీరు సాధన చేయాలా, కొంచెం కష్టపడాలా. ఎట్లా పాలను కాచాలనో సడన్గా దొరకడు. ఫోన్ చేస్తే దొరుకుతాడా దేవుడు? దొరకడు. మనకు తెలిసిన స్నేహితుడే దొరకడు ఫోన్ చేస్తే. పరమాత్ముడు ఎక్కడ దొరుకుతాడు నీకు? కొంచెం సాధన చేయకపోతే నీకు వెన్నపూస దొరకదు కదా. ఓహో, అయితే దేవుడు ఎక్కడున్నాడు, సాధన చేస్తే దొరుకుతాడని బాగా చెప్పావయ్యా. ఈ మాట నాకెవరూ చెప్పలేదు. రెండో ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఎక్కడ చూస్తున్నాడు? ఈ ప్రస్తుతానికి ఎటు చూస్తున్నాడు? ఇంతే కదా, ఒక దీపం తెప్పించండి అన్నాడు. దీపం పెట్టాడు. దీపం పెట్టి వెలిగించు అన్నాడు. దీపం ఎక్కడ చూస్తున్నది? వెలుతురు అన్ని చోట్ల చూస్తున్నది. ఈ వెలుతురు ఎక్కడ చూస్తుంది? అన్ని చోట్ల చూస్తున్నది. అట్లనే పరమాత్ముడు ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నాడు. ఆ మూడో ప్రశ్న, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇది చాలా కష్టం చెప్పేది నేను. ఎందుకు అని, నువ్వు పైన కూర్చున్నా, నేను కింద ఉన్నా. గురువు గారు ఎప్పుడు కింద నుంచి శిష్యుడికి బోధ చేయకూడదు, మహాపాపం అది. గురువుగారు పైన ఉండాలా, నువ్వు కింద ఉండాలి. నీ సింహాసనం నుంచి కిందకి నువ్వు కూర్చో, నేను పైన కూర్చుంటాను. మహత్తరమైనటువంటి క్వశ్చన్ అది, నువ్వు ఆన్సర్ నేను చెప్పాలా. నీకు సమాధానం చేయకపోతే అయ్యలేదు. నాకు సమాధానం దొరికితే చాలు, నేను సింహాసనం వదిలి కింద కూర్చుంటాను. అప్పుడు మంత్రులందరూ కూడా ఎక్కడన్నా ఉందే సింహాసనం నూకి వదిలి కింద కూర్చోవటం ఉన్నదని, నీ ఏమైనా చేస్తా, నాకు ఆ సమస్య తీరాలా, నాకు అంతే, నాకు తెలియాలా అని అంటూనే సరే కింద దిగి కూర్చుంటాను. మహారాజు మాట ఎవరు జవదాట్లేదు. మహారాజు కింద చేయి కట్టుకో, చేతులు జోడించుకొని కూర్చో. అట్లే చేతులు జోడించుకో మహారాజు గారు కూర్చో. వీడు ఆ పశువుల కాపరి అదే గుడ్డలతో వాసన, పేడ వాసన, అట్లే స్నానం కూడా చేసుకొని వెళ్ళా. నేను చేయను అన్నాడు. పైన సింహాసనం మీద కూర్చున్నారు. సో ఆనందపడ్డాడు కాసేపు. చెప్పు అన్నాడు. ఏం చెప్పేది? ఇప్పుడు 5 నిమిషాల కిందట మీరు పైన ఉన్నారు కదా, 5 నిమిషాల కిందట నేను కింద ఉన్నా. పరమాత్ముడు ఏం చేస్తున్నాడు ఇప్పుడంటే, ఒకరిని కింద కూర్చోపెడతాడు, ఒకరిని పైన కూర్చోపెడతాడు, కింద కూర్చోపెడతాడు. ఈ కలియుగంలో 3 ఏళ్లకు 5 ఏళ్లకు సంవత్సరానికి కూడా కూర్చోపెట్టట్టు ఒక్కో పర్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 5 ఏళ్లకు ఒకసారి కూర్చుంటారు, లేస్తుంటారు, ఇట్లా తిరగబెడుతుంటాడు దేవుడు. ఇప్పుడు నేను మహారాజా, నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంతే. నా గురువు గారికి తల తీస్తానన్నావే, నీ వంశపరంపరంగా ఉండినటువంటి గురువు ఆయనకు తల తీస్తే నీ తల ఏమవుతుంది? 2 నిమిషాల్లో నువ్వు ఇప్పుడు రాజు కాదు, ఇప్పుడు నా శిష్యుడు నువ్వు. నీ తల తీయాలని నాకు ఆశగా ఉంది అన్నాడు. భయపడ్డాడు రాజు. అయ్యయ్యో క్షమించండి మహారాజు, నన్ను క్షమించండి. అట్లా రా దారికి. మొదట నీ గురువుని పూజించు. వెళ్ళి గురువు గారిని కూర్చోబెట్టి మహారాజు గారు గురువు గారిని పూజించారు. గురువు చాలా ముఖ్యమైనటువంటిది. అట్లా ఇష్టం వచ్చినట్టు గురువు మనకు సమాధానం ఇవ్వలేదని ఖచ్చితంగా మాట్లాడకూడదు. మనకు ప్రాప్తి లేదు, మనకు సరైనటువంటి జవాబు మనకు దొరకలేదు. మన ప్రాప్తి, మనకు దొరకనటువంటి ఔషధి ఇంకొక టేబుల్ వాడికి, ఇంకొక మంచం వాడికి దొరికింది అట్లా అనుకోకూడదు. నీకు లేదు ఇంజెక్షన్, వాడికి ఇవ్వాలి. అది వాడికి ఇవ్వాలా, నీవు ఇవ్వనేకూడదు నీకు. అట్లా అనేసి డాక్టర్ మంచివాడు కాదు అనటానికి వీలు అవుతుందా? వీలు కాదు కదా. అట్లా నీకు సమస్యకు ఈరోజు సమాధానం కాలేదు, లేక ఇండైరెక్ట్గా నీకు సమాధానం దొరకవచ్చు, నీకు నిబ్బరం లేదు. ఎప్పుడు సమాధానంగా నిబ్బరం ఉండాలా. ఈరోజు యొక్క వేదికలో చాలామంది పండితుల నుంచి మొదలుకొని, శిష్యుల నుంచి మొదలుకొని, తెలుసుకునేవాళ్ళు అర్థార్థుల నుంచి మొదలుకొని అందరూ చేరుకున్నారు. ఈ దర్శనం అనేటువంటి మ్యాగజైన్ నడపడం చాలా కష్టం. మన శ్రీహరికి చెప్పినట్టుగా చాలా కష్టం. అది లాభం రాదు, అది దాని నుంచి నష్టము, అపకీర్తి ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో. కఠినంగా రాయలేము, రాయకోకుండా ఉండలేము. అది సత్యము బయటికి చెప్తే కష్టము, చెప్పకపోయినా కష్టం. అందుకని చాలా యుక్తిగా ఇండైరెక్ట్గా కొంత రాయాల్సి వస్తూ ఉంటుంది.
కానీ ఇప్పటి కాలంలో కొంచెం డైరెక్ట్గానే కొంచెం వార్తలు పెట్టాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చాలా కష్టమైనటువంటి పత్రిక. మన శ్రీ హరీష్ రావు చెప్పినట్టుగా ఈ డిజిటల్ యుగంలో చాలా కష్టం ఇది. అందుకని ఈరోజు వేసిన సంచికను చూశాను, చాలా అద్భుతంగా ఉంది అని, చాలా అద్భుతంగా ఉంది. అది అందరూ దగ్గర పెట్టుకోండి, బాగా కావాల్సి వస్తుంది. అన్ని దాంట్లో పూర్తి స్వామీజీనే ఉన్నారు, దాంట్లో ఇంకెవరు లేరు. అంత దగ్గర పెట్టుకోండి, సార్థకమైంది. ఈరోజు రమణాచార్య నాకు చాలా జ్ఞాపకం వేస్తున్నారు. ఒకప్పుడు ఈ కాన్సెప్ట్ను ఏం పేరు పెట్టాలా అని ఒక సమస్య వచ్చేది. రాత్రికి నువ్వు వెళ్ళి యోచన చేయి, నీకే వెంకటరమణ స్వామి చెప్తాడు, వెళ్ళి అది వచ్చి చెప్పు నాకన్నా. ఏంటో కఠిన పరీక్ష ఆయనకు పాపం. రేపు పొద్దున వచ్చాను, ఏమనిపించింది నీకు? రాగసాగర అని పెడదామన్నారు. రాగసాగర ఇప్పటికీ నేను అనుకుంటూ ఉంటా, దానికి చేర్చి రాగసాగర అంటుంటా. 9 అక్షరాలు వచ్చేటట్టుగా ఆ సమయానికి చేర్చి, ఆ ఊరికి సంబంధించిన చేర్చి రమణాచార్య నేను ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను. చాలా సంతోషం. ఈరోజు ఆ సాగరనే అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కాన్సర్ట్ చేసినా సాగర, అందుకని రిస్ట్రిక్షన్ చేశాము ఇప్పుడు. సాగర తగ్గించి కొంచెం, ఎందుకంటే నిజంగా ఉపయోగం పొందాలా జనము, ఆ ఔషధిని పొందాలనే దృష్టితో చేయటం జరుగుతున్నది. మీ అందరికీ సంతోషం. ఇంకా చాలా విశేషం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను ఇంతసేపు కూర్చోను, మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. చేయొత్తండి, తెలిసినవాడు చేయొత్తండి. చూడు, అందరికీ తెలుసు. ఇంతసేపు నేను కూర్చోను, సాధ్యం లేదు. కూర్చున్నానంటే ఈ భక్తి నన్ను కట్టేసింది. చాలా సంతోషం. ఎప్పుడు కూర్చుంటానంటే ఆ కేవలం సంగీతం చేసేటప్పుడు మాత్రమే నేను కూర్చోవటం. అదొక్క దానికి మాత్రమే ఆ సమయాన్ని ఇచ్చాను. ఆ రాగసాగర ఆ భగవతికి ఇంకా మిగతా చోట్ల నేను ఇవ్వలేదు. గురువందన కార్యక్రమం దత్తుడికి పూజ చేస్తున్నారు అంటూనే సంతోషపడి రావటం జరిగింది. మీ అందరూ స్వామీజీ ప్రేమతో మీరంతా వచ్చారు. మీ అందరికీ మంచిది. కానీ అది కార్తీక మాసం, ఎంత అద్భుతమైన రోజు ఈరోజు, శనివారం, చాలా అద్భుతమైన రోజు. మీ అందరూ మిమ్మల్ని అంతా చూడటం నాకు సంతోషంగా ఉంది. తొందరగా ఇంకా నెక్స్ట్ 3 రోజులకే వియట్నాం వెళుతున్నా. అక్కడ 1500-200 సంవత్సరాల కిందట తీసిన శివుణ్ణి వెళ్ళి ఆ స్వామికి ఒక చెమ్ము నీళ్లు పోస్తున్నాను, వెళుతున్నాను. అట కార్యక్రమాలు దండిగున్నాయి. ఎక్కడెక్కడ ఏ శివుడు నన్ను పిలిపించుకుంటున్నాడు, ఎక్కడెక్కడ ఏ వెంకటరమణ స్వామి పిలిపించుకుంటున్నాడు, ఏమేమి చేయించుకుంటున్నాడు, అట్లా వెళుతున్నాను. అది ఈ మ్యాగజైన్కి దీనికి సహాయం చేసినటువంటి, ఇంతవరకు హనుమంతుడి యొక్క ఆయుధం కాదు అన్నారు. ఆయుధం కాదది, ధర్మయుద్ధం కాదది. అది మనము హిందువులు దేనికి మనమంతా చాలా ఆలస్యం. పర్వాలేదులేండి, మనకు అక్కర్లేదులేండి. వేదాలనే పారేసిన వాళ్ళు మనం ఒకప్పుడు. అందుకని జర్మన్స్ అన్ని ఎతకపోయారు. అప్పుడే వేదాలు వద్దు, వేదాంతమే చాలు అనుకున్నాం మనం. వాళ్ళంతా తీసుకెళ్ళి ట్రాన్స్లేషన్ చేసుకున్నారు. అటువంటి మనుషులు మన భారతీయులు. మనకి పోట్లాడుతుంటే ఎవరైనా మనకెందుకండి అనేవాళ్ళు, మనకెందుకులేండి. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారు జనం, జాగ్రత్త పడుతున్నారు. ధర్మాన్ని రక్షించుకోవాలనేటువంటిది, మన పిల్లలకి మన సంప్రదాయాన్ని నేర్పించాలనేటువంటిది. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి అమెరికన్స్ కానీ యూరోపియన్స్లో ఎంతో తిరిగాను. యూరోపియన్స్లో వాళ్ళకి చాలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు మిస్సింగ్ ఫీలింగ్. వాళ్ళు మనం ఎక్కడి నుంచో వచ్చేసాము, ఇక్కడికి వాపస్ వెళ్ళలేము, ఇక్కడ ఉండలేము, పిల్లల్ని తీసుకువెళ్ళలేము, పిల్లలకి ఆ సంప్రదాయం రాదు. అందుకని స్వామీజీని చూస్తూనే ఇండియా వచ్చింది అంటారు నన్ను. ఇండియా వచ్చింది. తాతాజీ. నాకు ఈ యువకుల కన్నా ఎక్కువ చిన్నపిల్లలే ఎక్కువ సైన్యం నాకు. అందుకని దానికి తాతాజీ సైన్యం అని పేరు పెట్టాను. కొన్ని లక్షల మంది తాతాజీ అని వాళ్ళు పిలుస్తుండగానే ఏది నీ గోల్డ్ మెడల్ వచ్చింది అంటారు స్వామీజీ. అట్లంటే ఏమిటంటే భగవద్గీత నేర్చుకో, సౌందర్య లహరి నేర్చుకో,
విష్ణు సహస్రనామం నేర్చుకో, దాని అర్థం తెలుసుకో, గురుగీత నేర్చుకో. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకంతా పిల్లలకి ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు అందరు కూడా. ఇంకొక మాట మీకు చెప్తాను, మీరు నమ్మరు. కొన్ని అమెరికన్స్ ఇళ్లలో అవి టీవీ న్యూస్ చూసేది మాత్రం మొదలే మిగతాదంతా మానేశారు, మానేశారు. వాళ్ళకి ఎప్పుడు భగవద్గీత దాని అర్థము. చాలా సంతోషం. సంప్రదాయాన్ని రక్షించండి, పిల్లలకు కూడా మీరు నేర్పించండి, మీరు చేయండి. మనం ఎంత అలవాటు పడుతున్నామంటే మన వాళ్ళు, ఎంత పెద్దవాళ్ళు ఎంత దురభ్యాసం అంటే చిన్న పిల్లలు తీసుకొచ్చి నమస్కారం చేయి, నమస్కారం చేయి అంటారు. మనం చేసి చూపిస్తే కదా వాళ్ళు చేస్తారు. నేను అప్పుడు అంటుంటాను, నువ్వు చేయవయ్యా ఫస్ట్, చేస్తారు పిల్లలు. వాళ్ళు ఎవరే కానీ, ప్రెసిడెంటే కానీ, ఆయన కూడా చెప్పా, నువ్వు చెయ్యి ఫస్ట్. భార్యకి చెప్తున్నాడు, చెయ్యి చెయ్యి, నువ్వు చెయ్యి నమస్కారం అని. నువ్వు చెయ్యి ఫస్ట్, నమస్కారం చేస్తుంది అని. నీకు ఎంతవరకు అవుతుందో అంతవరకు వంగు. నువ్వు నీకే నమస్కారం చేసుకుంటున్నావు. అక్కడ నాకు కాదు నమస్కారం చేసేది, నీ ఆత్మకు నువ్వు చేసుకుంటున్నావు. నీ ఆత్మకు నువ్వు మర్యాద. సైన్స్ అంతా ఇదంతా. గురువు అనేటువంటిది ఒక సైన్సు, గురు పూజ అనేటువంటిది ఒక సైన్సు. అది మూఢనమ్మకం కాదు. అది అర్థాలు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది ఒక్కటొకటి కూడా. ఆగమార్థంత గంటమంటూ దానికి ఒక అర్థం ఉంది. మనం జాగ్రత్త పడాలా. మంగళారతికి ఎందుకు గంట కొడతాం? అందరూ అక్కడ చూస్తాం, భక్తి లేకపోయినా కూడా అటు చూస్తాం. అంటే జాగ్రత్త పడు నువ్వు అని. ఆర్తి కర్పూరంలాగా నీ పాపం కరిగిపోని అని. కర్పూరహారం గౌరవ, ఒక్కొక్క మంత్రానికి ఒక అర్థం ఉన్నది. ఇదంతా మూఢనమ్మకాలు కాదు, సైన్స్ ఇది. బొట్టు పెట్టుకోవటం కూడా సైన్సే. ఇక్కడ ఒక లంబిక చక్రం అనుంది. ఈ లంబిక చక్రం ఎప్పుడు మనం దాచుకోవాలా. దాచుకున్నప్పుడు మనకు ఆయస్సు, ఆరోగ్యము, బుద్ధిశక్తి పెరుగుతుంది. అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా. విభూతి పెట్టుకో, అంగారం పెట్టుకో, గంధం పెట్టుకో, బొట్టు పెట్టుకో, తిలకం పెట్టుకో, ఏదైనా సరేనే ఇక్కడ ఒక చిన్న బొట్టు పెట్టుకోవాలి. చిన్నది పెడతారు చాలామంది, కొంచెం పెద్దగా పెట్టుకోమంటుంటా. ఇక్కడ ఒక సైన్స్ ఇది. బొట్టు పెట్టుకోవటము సైన్సే. అసలు ఈ బ్రాహ్మణులు జుట్టు పెట్టుకోవటము సైన్సే. ఏదో పిలక జుట్టు అనుకుంటున్నాం మనము, అన్నీ సైన్సే. భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని రక్షించుకోమన్నాడు. ఎక్కువ నేను మాట్లాడుతూ వెళతాను, టైం అయిపోయింది. సబ్జెక్ట్ మారిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా. మీ అందరికీ గురువందన కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి, చిన్న పాపలకి, చిన్నవాళ్లకు, గద ధర్మయుద్ధానికి పూనుకున్నటువంటి వాళ్ళు, యూట్యూబ్ వాళ్లకు, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా సంతోషం. మన జయశంకర్ ఒకటి జ్ఞాపకం చేశాడు. ఈ ప్రతి సంవత్సరము మైసూరు ఆవరణంలో, అంటే కర్ణాటక ఆవరణంలో మతం మార్పిడి ఎక్కువ అవుతుంది. అక్కడ వాళ్ళందరూ వస్తారు, స్కావెంజర్స్ వాళ్ళందరూ వచ్చి మేము మారిపోతున్నాం. ఎందుకు మారుతున్నారు? మా ఏరియాకి ఎవరు రారు. ఎవరు రావాలా? నేను వస్తాను. ఏం కావాలా మీకు? ఒక ఆలయం కావాలా? వాళ్ళకి ఆలయం కట్టించడం జరిగింది. ఈ రోజుకి 20 ఆలయం చేస్తున్నాను. వాళ్ళకి ఆలయం కట్టించి వాళ్ళనే పిలిచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ఇచ్చి మరి వాళ్ళనే టీచర్స్గా చేయటం జరిగింది. వాళ్ళే పూజారీలుగా పెట్టి చేయటం జరిగింది. వాళ్ళ నోట్లో మంచి శబ్దము, మంత్రం వస్తూ ఉంటే ఎంత ఆనందం వినటానికి. 2 చెవులు చాలు. అట్లా మన సనాతన ధర్మ సంప్రదాయాన్ని ఎవరెవరో వచ్చి ఇక్కడ పిహెచ్డి చేసుకొని వెళతారు. మనం ఏది అక్కర్లేదు, మనం పచ్చడి మాత్రం చేసుకుంటున్నాం మనం అంతే. అది కాకుండా పూర్తిగా సోమారితనాన్ని వదిలేసి మీరు ఏం కావాలా మన ధర్మాన్ని మనం ఆచరించుకుందాం అని అంటూ వదులుతున్నా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. మీ అందరికీ దత్తాత్రేయుడి యొక్క కృప, ఆయస్సు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అది కావాలి కదా, ఐశ్వర్యము, మంచి కార్యక్రమాలు చేయటానికి ఐశ్వర్యం కలగనిగాక. జై గురుదత్త.